నూతన విద్యా విధానం త్రిభాష సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర ఆగ్రహం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్రంలో త్రిభాష సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని అన్నారు. నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు బీఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. పార్లమెంట్లో త్రిభాష సిద్ధాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు విరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. నూతన విద్యా విధానం త్రిభాష సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాష సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని అన్నారు. నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. పార్లమెంటులో త్రిభాష సిద్ధాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. If it hurts my words to anybody, I withdraw my words. I don't have an issue on that. But regarding the rightly, Kanimoji took lead and invite the Education Minister of Tamil Nadu with a good spirit. Let something should come out. And I was also open on that discussion. At one point of time, they have agreed, and we have agreed certain things. Don't shout, please. You have courage. You should have courage to listen the truth. They went back. My information, they mentioned all these things to Honorable Chief Minister of Tamil Nadu. He also given consent to go ahead. Later on, some internal issue came up. They only told me, informally and then some went back. This is unfortunate. Today, again I mentioned that thing. Today is the 10th March. Let they come out with the MOU signing program. They are entitled. We don't have any issue with non-BJP states. As I said, Karnataka, Himachal, Punjab, all these states are getting PM3. They are also getting PM Poshan scheme as they have been allocated. Withdraw my word. If